అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్య విషయాలలో అది మీ యొక్క శత్రు రోగ రుణాల విషయాల్లో కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం, దైనందిన జీవితంలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన విషయాల్లో ఆశించిన విధంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుండే అవకాశం ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా సంతాన వృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతానానికి ఉన్నత విద్య కొరకు మీరు ఏర్పాటు చేసే మీ యొక్క అభిప్రాయాలు కావచ్చు, మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలతో ఏకీభవించుకుంటూ ఉన్నత విద్య కొరకు వారు తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు లేకుండా ఒక స్థిర నిర్ణయానికి రావడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక చికాకులు అధికంగా ఉన్నప్పటికీ దానిని మీరు పెద్దల సహకారంతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో, భక్తితో, దైవ సందర్శనలతో, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సంతానాలు అభివృద్ధి విషయంలో వారి విద్యా సంబంధమైన విషయాల్లో తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మానసిక చికాకుల్ని, ఆందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహపరమైన విషయాల మీద, తల్లి యొక్క ఆరోగ్యపరమైన విషయాల మీద మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, వాటికి సంబంధించిన మార్పులు కావచ్చు, ఆకస్మికమైన మార్పులకు అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యాపరమైన విషయాలు, ఆహార స్వీకరణ, గృహ నిర్మాణం, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుందని మనం భావించవచ్చు.